ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే సమాధి స్థితిలో ఉన్న నాకు ఆ స్త్రీ యొక్క శబ్దం వినిపించింది. అదే ఆ స్త్రీని వశిష్ఠ మహర్షి సమాధి యందు దర్శించాడు. ఆమెను ఉపేక్ష చేశాడు. మరలా కూడా అనేక రకాలైన విచిత్రములైనటువంటి జగాలను చూడటం మొదలైన విషయాలు అన్నీ కూడా తెలియజేస్తూ ఓ రామచంద్ర, ఆ ప్రకారంగా శబ్ద కారణాన్ని అన్వేషించేటువంటి 4 దశలా కూడా వెతుకుచూ ఉన్నవాడనే ఆ శబ్దాన్ని గురించి చాలా కాలం అపరిచ్ఛిన్నమైనటువంటి చిదాకాశ రూపత్వాన్ని పొంది ఉన్నాను. ఆ తర్వాత ఆ శబ్దాన్ని వీణానాదంలాగా విన్నాను. ఆ తర్వాత క్రమంగా కూడా అది సుస్పష్టంగా ఆర్య అనేటువంటి ఛందస్సు యొక్క రూపాన్ని పొందింది. ఆర్య ఛందస్సు అంటే ప్రథమ తృతీయ పాదాల యందు 12 మాత్రలు, ద్వితీయ పాదమందు 18 మాత్రలు, చతుర్థ పాదమందు 15 మాత్రలు కలిగినదే ఆర్య ఛందస్సు అని చెప్పబడుతూ ఉంటుంది. ఆ శబ్దం కలిగినటువంటి ప్రదేశమున నా దృష్టి పడగానే ప్రక్కనే సువర్ణ ప్రకాశము అంటే దీప్తి చేత ఆకాశాన్ని కూడా వెలిగింపజేసేటువంటి ఒక స్త్రీని చూశాను. ఆ తర్వాత చూసి ఆమె ఎలా ఉన్నదంటే చంచలమైన వస్త్రాలు ఆభరణాలు ధరించి ఉన్నది. ఆ ఆభరణాలు వస్త్రాలు కదులుతూ ఉన్నవి. నేత్రాల వరకు కూడా వ్యాపించి ఉన్నటువంటి వెంట్రుకలు కలిగి ఉన్నది. చపలమైనటువంటి ఆ యొక్క కదులుతూ ఉన్న ఎగురుతూ ఉన్న ఆ వెంట్రుకల యొక్క బంధనంతో కూడి ఉండి 2వ లక్ష్మీదేవియా వచ్చినది అన్నట్లుగా ఉన్నది. అతి రమణీయమైన బంగారంలాగానే ఎర్రని వర్ణము కలిగినదే. అవయవాలు కూడా అలాగే ఉండి నవయవ్వనముతో కూడి ఉన్న వనదేవిలాగానే ప్రసన్నమునర్చునది. సుందరమైన సర్వ అవయవాలతో కూడి ప్రకాశిస్తూ పూర్ణచంద్రుడి ముఖము వంటి ముఖము కలిగి పుష్ప సమూహాలులాగానే నవ్వులతో కూడుకొని యవన శోభితమైన ముఖము చేత అలరారుచూ ఉన్నది. రెప్ప వెంట్రుకల లక్షణాల చేత మిగుల శోభాయమానంగా ఉన్నది కాబట్టి, భూతాకాశమందే నివసించేటువంటిది కాబట్టి, చంద్రకిరణాలలాగానే సుందరమైనది కాబట్టి, ముత్యాల హారాన్ని ధరించి ఉన్నది అయినా నన్ను అనుసరించి తెంచుచూ ఉన్నది. ఆ ఉత్తమమైన విలాసవతి చిరుదరహాసం చేస్తూ ఉంటూ ఆ స్త్రీ నా యొక్క దగ్గరకు మృదు మధుర స్వరంతో ఇలా వచ్చింది. అంటే ఈ ఆర్య అనబడే మనం చెప్పుకున్నాం కదా ఇన్ని మాత్రలు అని, ఆ ప్రకారంగా పఠించింది. దుష్టుల చేత సేవింపబడే పడునవైనటువంటి రాగము, ద్వేషము, కామము, క్రోధము, దోషాలేవీ లేనటువంటి చిత్తము కలిగిన వాడవు. సంసారము అనే నది యందు మునుగుచూ ఉన్నటువంటి వారికి అవలంబనార్థము తీరమందల వృక్షము వంటి వాడవు అగు ఓ మునీంద్ర, మిమ్ములనే సర్వశ్రేష్ఠులుగా తెలుసుకొని నమస్కరిస్తున్నాను అన్నది. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా అన్నారు, రామా, అది విని నేను ఆ ఉత్తమ శబ్దంతో కూడి ఉన్న ముఖము కలిగిన స్త్రీని గాంచి ఈమె స్త్రీ అయి ఉన్నది, స్త్రీతో నాకేమీ ప్రయోజనము అని తలంచాను. ఆమెను ఉపేక్ష చేసి నేను వెళ్ళిపోయాను. ఆ తర్వాత అనేక జగత్తు యొక్క సమూహాల చేత నిండిపోయి మాయను చూసి ఆశ్చర్యాన్ని పొందాను. అప్పుడు ఈ మాయను కూడా ఉపేక్షించి ఆకాశాన్ని సంచరించడానికి ప్రయత్నం చేశాను.
ఆ తర్వాత ఆ మాయ నుండి ఉత్పన్నమైన చింతను కూడా పారద్రోలి చిదాకాశమున ఉన్నటువంటి జగన్మాయను తెలియడం కోసం చిదాకాశ రూపుడినే అయ్యాను. ఇంతలో ఆ ప్రపంచాలన్నీ కూడా స్వప్నము, సంకల్పము, కథా జగత్తుల్లాగానే శూన్య రూపముగానే కనబడినవి. శూన్య రూపాలే అవడము చేత ఆ పరమార్థమునందు ఆ జగాలు ఏవి కూడా ఎచ్చటా కూడా దేనిని చూడడం లేదు, వినడం లేదు. అయితే ఆ ప్రమత్త పుష్కర ఆవర్తనాలను మేఘాలతో కూడినవి, నాశకరమైనటువంటి ప్రచండ వాయువులతో కూడినది, ప్రేలుచూ ఉన్న మహాపర్వతాల యొక్క భయంకరమైన శబ్దాల చేత బ్రహ్మాండ మండపమును పూరించేటువంటివి అగు ఈ యొక్క జగాల యొక్క కల్పాంతాలు ఒకదానితో ఒకదానికి ఏమాత్రమూ కూడా ఒకదానినొకటి తెలియడం లేదు. అలాగే జ్వలించేటువంటి ప్రళయాగ్ని చేత కుబేరుని యొక్క భవనాలను చటచటా శబ్దాల చేత భస్మం చేసేటువంటివి, మహాప్రదీప్తములైన బంతుల వంటి ఆకృతి గల ద్వాదశాదిత్యుల యొక్క మండలాల చేత నిండిపోయి ఉన్నవి, ఇటు అటు దొరులుచూ ఉన్న దేవతల యొక్క నగర సమూహాల యొక్క మహారోదనముల చేత కలిగిన గర్గర అనే ధ్వనులతో కూడినవి, శబ్దము చేస్తూ ఉన్న సమస్త పర్వతాల వరుసలను కవలించుటయందు కూడా తత్పరములైనవి, ప్రళయాగ్ని జ్వాలల యొక్క విలాసాల చేత ఉత్పన్నములైన స్పష్టములకు పటపటా శబ్దాల చేత నిండిపోయినవి, ఆత్మజ్ఞానము లేని దేవతల యొక్క బాధ చేత క్షుభితమైనటువంటి ఆకాశము అనే సముద్రాలు కలిగినవి, దేవతలు, అసురులు, మనుజుల యొక్క నివాస స్థానాలు గర్గర రోధనాల చేత కఠినముగా ఉన్నప్పటికీ వృద్ధి నొందిన సప్త సముద్రాల యొక్క మహాప్రవాహాల చేత సూర్యుడు, చంద్రుడు మండలాలను కూడా నిండింపజేస్తూ ఉన్నటువంటి ఆ మహాకల్పాంతాలు ఒకదానినొకటి వృత్తాంతము, మరి ఒకదాని వృత్తాంతము మరొక అది తెలియడం లేదు. కాబట్టి ఓ రామచంద్ర, ఒకే మందిరంలో నిద్రిస్తూ ఉన్న మనుజులు కూడా తమ తమ స్వప్నాన్ని మరి అందులో ఒకరి సంగ్రామ శబ్దాలను, అంటే ఇప్పుడు ఇద్దరు పడుకున్నారు, ఆ నిద్రిస్తూ ఉన్నారు, ఒకరికి స్వప్నంలో జరిగేటువంటి ఆ యుద్ధ శబ్దాలను మరొకరు వినజాలనట్లుగానే ఆ అనేక బ్రహ్మాండాల యొక్క కల్పాంతాలన్నీ కూడా ఒకదానితో ఒకదాని వృత్తాంతాన్ని మరి ఒకటి తెలియకుండా ఉన్నవి. అంటే ఒకదాని దృష్టి యందు మరి ఒకటి శూన్యమైనటువంటి ఆ బ్రహ్మాండాల యందు వేల కొలది రుద్రులు, కోట్ల కొలది బ్రహ్మదేవులు, లక్షల కొలది విష్ణువులు, అనేక కల్ప సమూహాలు కూడా నేను బాగా చూశాను. ఆ పలు రకాలైన జగత్తుల యందు ఒకానొక చోట సూర్యుడు రహితమై ఉన్నాడు, రాత్రిందినవర్జితమై, అంటే అక్కడ వెలుగు లేదు, రాత్రి అనేటువంటిది లేదు, మొత్తం వదిలేసినటువంటి లాగానే కల్పయుగ వత్సరాంత శూన్యమై ఉన్నట్టు చిద్వస్తువునందు సంకల్పము కానీ వికల్పము కానీ ఊహామాత్రము చేతనే వస్తువుల యొక్క సమస్తం యొక్క క్షయము, ఉత్పత్తి సంభవించడం అనేది కూడా నేను చూచి ఉన్నాను. కాబట్టి ఓ రామ, చితి సర్వం చితసర్వం చిత్ సర్వం సర్వతశ్చ చిత్ సత్సర్వాత్మే కేత్యేతదృష్టం తత్రమయ అఖిలం. కాబట్టి రామ, సమస్తము కూడా చైతన్యమునందే ఉన్నది, చైతన్యము నుండియే సమస్తము కలుగుచూ ఉన్నది, చైతన్యమే సమస్తమును కూడా అయి ఉన్నది, అంతటా కూడా ఆ చైతన్యమే వ్యాపించి ఉన్నది. ఇన్ని మాటలేలా సన్మాత్రమైన శుద్ధ చైతన్యం ఏదైతే ఉన్నదో అది సర్వము నిండి సర్వాత్మకమై ఉన్నది అని నేను అచ్చట యోగ దృష్టి చేత నేను సర్వము కూడా పరీక్షించి చూచాను. కాబట్టి ప్రియుడు ఓ రామ, ఘటపటాది నామాల చేత, అంటే కొండని, వస్త్రమని మొదలైన పేర్ల చేత నీవు దేనినైనా సరే చెప్పేటప్పుడు అక్కడ ఆయా నామాల చేత, రూపాల చేత చైతన్యమే చెప్పబడుతున్నది అవుతుంది. ఆ విధంగా చైతన్యం ఒకంత
నామాత్మకంగా రూపాత్మకంగా అగుట ఏదైతే ఉన్నదో అది కదా పదార్థాల యొక్క ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడైతే చైతన్యమే ఆకాశము కంటే శూన్యమైనటువంటి రూపము చేత చెప్పబడుతుందో అప్పుడు అది నామరూపరహితము అవడం బట్టి అటువంటి దశయే పదార్థాల యొక్క నాశము అని చెప్పబడుతుంది. చిదాకాశ రూపమైనటువంటి ఆ శూన్యమైన ఆకాశమే వాయువు మొదలైన వాటి యొక్క క్రమము వలన జగత్తు అని చెప్పబడుతుంది. ఏ విధంగా ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ మొదలైన వాటి యొక్క పృథ్వీ యందు ధరించినటువంటి పృథ్వీ యందు ఉత్పన్నమైనటువంటి ఏ యొక్క బీజాలు సస్యాలు ఉన్నవో దాని ద్వారా ప్రాణికోటి అనేటువంటిది జరుగుతున్నది కదా. ఆ ప్రాణికోట్ల యొక్క రాకపోకలే, ఆ ప్రాణికోట్ల యొక్క సముదాయాలే జగత్తు. జాయతే గచ్చతే ఇది జగత్తు. ఆ ప్రాణికోట్లు జీవకోట్లు యొక్క రాకపోకలే జగత్తు అని చెప్పబడుతుంది. అదే కదా శబ్ద తన్మాత్ర రూపం అవడము చేత శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అవడము చేత సర్వ వస్తువుల యొక్క పేరు అవుతుంది. ఇంకా అహం బ్రహ్మస్మి, తత్వమసి, నేహ నానాస్తి కించన అంటే నేను బ్రహ్మమునే అయితిని. అహం బ్రహ్మస్మి, తత్వమసి నీవు బ్రహ్మము, నేను బ్రహ్మము, సర్వే సమస్తము బ్రహ్మమే. నేహ నానాస్తి కించిన ఇక్కడ అనేకము అనేటువంటిది లేనే లేదు. ఈ మొదలైనటువంటి శబ్ద రూపాల యందు మార్పును పొందేటువంటి ఆకాశము చేత సర్వము చిదాకాశముగానే భాసిస్తూ ఉన్నది. ఇదే కదా ప్రపంచం యొక్క పూర్ణంగా నశించిపోవడం. కాబట్టి రామా, ఆకాశం యొక్క పూలగుత్తిలాగానే ఈ దృశ్యము దృష్టి కేవలము భ్రాంతి మాత్రమే అయ్యున్నది. మిగిలినటువంటిది చిదాకాశము. ఆ శేషించిన చిదాకాశం ఏదైతే ఉన్నదో అది నిరతిశయ సుఖరూపము అని నేను సమాధి కాలంలో అనుభవించి ఉన్నాను. ఆ సమాధి యందు అంతిమ సాక్షాత్కార వృత్తి రూపమైనటువంటి ఆకాశమున ఆవిర్భవించినటువంటి చిదాకాశముతోటి ఏకత్వాన్ని పొందాను. అలా చిదాకాశముతోటి ఏకత్వాన్ని పొందినటువంటి వాడనే, సర్వము వ్యాపించిన వాడనే, ఆది అంతము లేని అనంత రూపుడనైనా నేను అప్పుడు ఏ సంకల్పాలు లేని నిస్సంకల్పపూర్వకంగా ఈ సమస్త బ్రహ్మాండ సమూహాన్ని కూడా వాటి యందు అంతర్గతమైనటువంటి దశలు, మరే దశ దిక్కులు కూడా, ఆ యొక్క 10 దిక్కులు కూడా దేశ కాల ద్రవ్య క్రియా కల్పనయు సమస్తము కూడా బ్రహ్మాకాశ రూపమే అనేటువంటి అనుభవాన్ని నేను పొంది ఉన్నాను. అంటే యుగ భేదాలతో కూడి, ఏ యుగం అంటే చతుర్యుగాలు అని కదా చెప్పడం. ఏ విధంగా అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఈ 4 యుగాల భేదాలతో కూడి ప్రకాశించేటువంటి ఆ యొక్క అనేక జగత్తుల యందు నా వంటి రూపము కలిగిన వారు, వశిష్ఠుడు అనే పేరు కలిగిన వారు, బ్రహ్మపుత్రులు, మిగుల ఉత్తములు అగు అనేక మునీశ్వరులని, మననశీలులను నేను చూచి ఉన్నాను. కాబట్టి రామా, ఈ రామావతార సహితములైనటువంటి 72 త్రేతాయుగాలను చూశాను, 100 కృతయుగాలను చూశాను, 100 ద్వాపర యుగాలను కూడా నేను అచ్చట చూసి ఉన్నాను. కాబట్టి ఈ భేదాలు వాసనలు ఉత్పన్నం అవడము చేత నేను ఆ సృష్టి దశలు అన్నింటినీ కూడా ఆ విధంగా చూచి ఉన్నాను. కానీ బ్రహ్మజ్ఞానము చేత దాని యందు అతి నిర్మలమై ఏకమై సర్వము వ్యాపించి ఉన్నటువంటి చిదాకాశ మాత్రంగానే చూశాను. నాయందు ఉద్భవించిన భేదాలు వాసనల యొక్క వాటి స్థితిగతుల చేత ఆ సృష్టి దశల్లో అన్నింటినీ కూడా ఆ విధంగా వీక్షించి ఉన్నాను కదా. అదే భేద వాసనలు అనేవి నశించగా, కానీ బ్రహ్మజ్ఞానము చేత అదంతా కూడా అతి నిర్మలమై ఏకమై సర్వవ్యాపకమైనటువంటి చిదాకాశ మాత్రంగానే చూచి ఉన్నాను. అంటే నామము చేత రూపము యొక్క దృష్టి చేత జగత్తు బ్రహ్మమునందు లేదు.
అధిష్టాన చైతన్య దృష్టి చేత మాత్రమే ఉన్నది. అటువంటి చైతన్య దృష్టి యందు ఈ జగత్తు అంతా కూడా పుట్టనిదియే అయ్యున్నది. ఆది లేనిదియే, దీనికి ప్రారంభము అనేటువంటిది లేనిదియే అయ్యున్నది. దీనికి అంతము ముగింపు లేదు. కాబట్టి అనంతమైనట్టి బ్రహ్మపద రూపమే అయ్యున్నది. అంటే శిలలాగానే మౌన రూపమై నామరూప వర్జితమై, అంటే శిల కదలదు, మాట్లాడదు. అటువంటి దానిలాగానే మౌన రూపమై నామము కానీ రూపము కానీ మొదలైనవన్నీ వదిలివేసి జ్యోతిస్వరూపమైనటువంటి బ్రహ్మమే ఈ విధంగా ఇట్లు జగద్రూపంలో ఉన్నది అని కదా చెప్పబడింది. నిరాకారమైన చిదాకాశమున వాస్తవానికి చైత్యము లేకయే, చైత్యము అంటే విషయాలు లేకుండానే నిరాకారమకు చైతన్యము తన యొక్క స్వసత్త చేతనే స్వప్న రూపంలో స్వప్న చందముగానే కలలాగానే ఈ జగద్రూపముగా భాషిస్తూ ఉన్నది. ఎలాగంటే కలలో అనుభవించినది జాగ్రత్తలో లేనట్లుగానే ఈ యొక్క జగత్తు అనేటువంటిది లేకపోయినా కనబడడం జగద్రూపంగా కనబడుతూ ఉంటుంది. అది ఎప్పుడు లేదు, జ్ఞానము అనుష్ఠానం చేసినప్పుడు, జ్ఞానోదయం అయిన తర్వాత ఈ జగద్రూపముగా కనబడుతుంది. కానీ ఇది వాస్తవానికి లేదు అనేటువంటి భావం స్థిరపడుతుంది. జ్యోతి ప్రకాశము చేయనట్లుగానే ఎప్పుడైనా దీపం అనేటువంటిది వెలుతురుని కలిగించినట్లు చేస్తుంది. కానీ తనకంటే వేరుగా ప్రకాశాన్ని చేయకయే ఉండునట్లు అక్కడ ఉండేటువంటిది ప్రకాశం వేరు, జ్యోతి వేరా కాదు. ఎందుకు అంటే జ్యోతే ప్రకాశిస్తుంది, అక్కడ ప్రకాశం వేరు, జ్యోతి వేరు కాదు. అలాగే తనకంటే ప్రకాశాన్ని వేరుగా చేయకుండా ఉండునట్లుగానే ప్రకాశ రూపమాత్రమైనటువంటి ఏ బ్రహ్మముందో ఆ బ్రహ్మము జగత్తు వేరు కాదు. ఆ బ్రహ్మమును ఈ జగత్తును తనకంటే వేరు కాని రూపంలోనే రచిస్తూ ఉన్నది కదా. వేరొక రూపమున రచిస్తుందా? ఎప్పటికీ అలాగా సృజించుటలేదు. బ్రహ్మం యొక్క వివర్త రూపాలైన అనేక జగత్తుల యందు కొన్ని చోట్ల చంద్రబింబాలు ఉష్ణాలుగాను, సూర్యబింబాలు కూడా శీతలంగాను అనుభూతమవుతూ ఉంటాయి. ఎలాగంటే గొడ్లగోబల వంటి వారు స్వరము కలిగిన వారు వానిలాగానే దర్శనము మొదలైన వ్యవహారాలు కలిగి ఉన్నవారై ఆ జగంబులందు కొందరు జనులు చీకటను చూస్తూ ఉంటారు, ప్రకాశమునందు చూడడం లేదు కదా. అలాగే కొందరు ఏం చేస్తారు, శుభకర్మల చేత నశిస్తూ ఉంటారు, అశుభకర్మల చేత స్వర్గానికి వెళుతూ ఉంటారు. కొందరు విషాన్ని భక్షించి కూడా జీవిస్తూ ఉంటారు, కొందరు అమృత భక్షణము చేత కూడా మరణిస్తూ ఉంటారు. అంటే మనస్సు యొక్క కల్పన అనేటువంటి దాని ద్వారా నిరంకుశత్వము దీని వలనే గ్రహింపడం సాధ్యమవుతుంది. సత్తు కానీ అసత్తు కానీ అగు ఏ వస్తువైతే చిరకాలము దృఢమైన అభ్యాసము చేత హితముగా కానీ అహితముగా కానీ ఎలా నిశ్చయించబడుతుందో అది కర్మవశము చేత అనుభవించే కాలము శీఘ్రముగా ఆ రూపముగానే స్పష్టంగా కనబడుతూ ఉంటుంది కదా. ఆ బ్రహ్మాండాల యందు కొన్ని చోట్ల శాఖల వంటి ఆకృతి కలిగినటువంటి మూల సమూహం యొక్క దర్శనము చేత వజ్రంలాగానే దృఢంగా కనబడేటువంటివి పత్రాలతోటి పుష్పాదులతోటి ఆకులు పువ్వులతో కూడి ఉన్నటువంటి అగు వృక్షాలు కలిగిన వనములు ఆకాశంలో తిరుగుతూ ఉన్నవి. ఆ బ్రహ్మాండాల యందు కొన్ని చోట్లయితే తైలయంత్రాల చేత పిండబడడం చేత ఇసుక నుండి కూడా తైలం వస్తూ ఉన్నది. అలాగే శిలాఫలకం నుండి కూడా, అంటే రాతి ఫలకం నుండి కూడా కమలాలు బాగా ఉత్పన్నమవుతూ ఉన్నవి. కాష్టము, శిల, భిత్తులు అంటే కొయ్యయందు, రాతియందు, గోడయందు కూడా చంచలములైన విగ్రహాలు దేవతా స్త్రీలతో కలిసి మరీ గానం చేస్తూ ఉన్నట్లుగా ఉన్నవి. సంభాషణమును గావిస్తూ మాట్లాడుకుంటున్నట్లుగా కూడా కనబడుతూ ఉన్నది. చాలామంది గొప్ప గొప్ప మేఘాలను కూడా వస్త్రాలలాగా ధరిస్తూ ఉన్నారు.
ప్రతి సంవత్సరము కూడా వృక్షాలయందు రకరకాలైన ఫలాలు ఉత్పన్నములవుచూ ఉన్నవి. ఎన్నో ప్రాణుల యొక్క అవయవాల యొక్క స్థానములను వాటి యొక్క సృష్టియును కూడా అనియతమై ఉన్నది. ఇంకా ఎందరో జీవులు తమ శిరస్సుల చేత తలకాయల చేత నడుస్తూ ఉన్నారు. అధోలోకాలు, పశువులు మొదలైన ప్రాణి మాత్రములు అన్నీ కూడా నిండిపోయి వేదాలు లేక శాస్త్ర విహీనాలే ధర్మము లేక ఈ యొక్క తమ ఇష్టం వచ్చినట్లుగా వారి యొక్క ఇచ్చ చొప్పున వర్తించేటువంటి జీవులతోటి కూడి ఉన్నది. కొందరైతే కామవేదనారహితులై ఉండడము చేత స్త్రీకి జనింపని వారై ఉన్నారు. కొంతమందికి అసలుకి కోరికలనేవి లేకపోవడము చేత వారు స్త్రీలకు పుట్టని వారై ఉన్నారు. కొన్ని లోకాలైతే రాయిలాగానే దయాశూన్యులై ఇంకా మహాశుష్క అంటే హృదయాలే లేనటువంటి జీవుల చేత నిండిపోయి ఉన్నది. మరికొన్ని లోకాలైతే కేవలము వాయువు మాత్రమే భక్షించే సర్పాల చేత నిండిపోయి ఉన్నది. కొన్ని చోట్లయితే శిలలు, రత్నాలు సమానంగానే ఉన్నవి. ఎందరో జనులైతే ధన వ్యవహారాలు అనేటువంటివి లేనటువంటి వారై ఏమాత్రము గర్వము లేకుండా ధన వ్యవహార రహితులై నిగర్వులై ఉన్నారు. కొన్ని జగత్తుల యందైతే వ్యష్టహంభావ భేదము లేకుండానే మరి వ్యష్టిగా నేను అనేటువంటి భావభేదము లేకుండా సమిష్టి విరాడహంభావము చేతనే మనము మేము అనేటువంటి అహంభావము చేతనే సర్వదేహాల వ్యవహారాలు కూడా జరుగుతూ ఉన్నవి. ఎలాగంటే గోళ్ళు, వెంట్రుకలు ఉత్పత్తి ఛేదనాలను జీవుడు తన శరీరమును గాంచునట్లుగానే ఏదైతే గోళ్ళు కానీ వెంట్రుకలు కానీ ఉత్పన్నమవుతాయి వాటిని తీసివేయడం అనేటువంటిది జీవుడు తన యొక్క శరీరమునందు చూసినట్లుగానే ఆ బ్రహ్మాండములందలి జీవులు తక్కిన అనేక జీవుల దేహములందు కూడా తమ జన్మ మరణాదులను వీటన్నింటినీ కూడా చూచేటువంటి వారు ఏకాత్మ భావన చేత సర్వభూతములను కూడా తమలాగానే చూసేవారలై ఉన్నారు. కొన్ని జగాలు అనేక విధములైనటువంటి ప్రాణులతోటి మరికొన్ని ఒకే విధముకు జీవులతోటి కూడా కూడి ఉన్నవి. అనంత అపార పర్యంతం శూన్యమేవ బహుక్వచిత్ యత్నతః సంవిదాప్నోతే తస్యాంతే నా జగత్ పునః. రామ, ఒకానొక చోటైతే సృష్టిని గురించినటువంటి భేదవాసన అనేది మరుగుపడిపోయింది. అలా మరుగుపడిపోవడం చేత అనంతమై ఉన్నది, అపారమై ఉన్నది, శూన్యమైనటువంటి అవ్యాకృతాకాశమే అనుభూతమవుతూ ఉన్నది. మరలా కూడా ఈ సృష్టి వాసన రూపమైనటువంటి ప్రయత్నము చేత ఆ శూన్యత్వము అనేది తిరస్కరింపబడి జగత్తు కనపడుతూ ఉన్నది. అంటే ఏమీ మిగిలి ఉండనటువంటి బ్రహ్మభావన దృష్టులు యందు ఆ లోకాలన్నీ కూడా అత్యంత మిథ్యారూపాలై ప్రకాశిస్తూ ఉన్నవి. ఇంకా చైతన్యాన్ని వేరు చేసి చూసినట్లయితే ఆ లోకములో ఉన్నటువంటి ప్రాణి సమూహమంతా కూడా కొయ్యతో నిర్మించినటువంటి ఏనుగుల్లాగా గుర్రాలలాగా కనిపిస్తూ ఉన్నవి అని చెబుతూ వృక్షచక్ర విహీనాని నిష్కాల కలనాని చ మూక సంకేత సారాణి భూతజాలాని కానిచిత్. కాబట్టి రామ, కొన్ని లోకాలు జ్యోతిశ్చక్రాలు అనేవి లేనివి అయి ఉండడం చేత కాలకల్పన రహితాలై వెలయుచూ ఉన్నవి. మరికొన్ని లోకాలైతే సంకేత మాత్రము చేత వ్యవహరించేటువంటి మోగజీవులతో కూడి ఉన్నది. అలాగే కొన్ని జగత్తులు యందు జీవులు ఈ యొక్క నేత్రేంద్రియము అంటే కన్ను, ఆ కన్ను అనబడే ఇంద్రియము, దాని నుండి ఉత్పన్నమైన జ్ఞానము కూడా లేనటువంటి వారే అక్కడ సూర్యాదుల ప్రకాశము అంటే సూర్యుడు అక్కడ ప్రకాశిస్తూ ఉన్నా వాళ్ళకి చూపు కానీ మరి కన్ను కానీ కంటి నుండి వచ్చేటువంటి చూపు కానీ
చూపుకు తగినటువంటి జ్ఞానము కానీ లేని వారై ఉండడం చేత అక్కడ సూర్యుని యొక్క ప్రకాశము ఉన్నప్పటికీ కూడా వారు దానిని ఉపయోగించుకోలేకపోయేటువంటి వ్యర్థమే అవుతుంది. ఈ ప్రకారంగా ఆయా జగత్తుల యొక్క స్థితిని ఏకాగ్రచిత్తుడైనటువంటి యోగి యొక్క కల్పన చేత నేను నీకు తెలియజేశాను. ఇంకా కొన్ని లోకాలయందు జీవులు ముక్కు అనబడేటువంటి ఇంద్రియము అంటే ఘ్రాణేంద్రియము దాని నుండి ఉత్పన్నమైన జ్ఞానము కూడా లేకుండా ఉండడం చేత ఇక అక్కడ సువాసన కానీ దుర్వాసన కానీ అక్కడ అసలుకి వ్యర్థమే అవుతుంది. వారు సుగంధాన్ని దుర్గంధాన్ని కూడా ఏమీ మరి అనుభవించలేకపోతూ ఉన్నారు. అలాగే కొన్ని చోట్లయితే మోగవారు చెవిటివారు మాత్రమే ఉండడం చేత అక్కడ శబ్దము అనేటువంటిది వారికి వినిపించడం లేదు. అందుకని వారి యొక్క శబ్దము అక్కడ వ్యర్థత్వమే చెందుతూ ఉన్నారు. కొన్ని లోకాలయందైతే వాక్య జ్ఞాన విహీనులకు అంటే నోటితో మాట్లాడటానికి జ్ఞానం లేనటువంటి మూగజీవులు మాత్రమే నివసిస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని ప్రదేశాల యందైతే జీవులు ఈ స్పర్శేంద్రియము అంటే చర్మరహితులే అవడము చేత శిలవంటి అవయవాలే కలిగి ఉన్నారు. కొందరు జీవులైతే కేవలము మనోరాజ్య సదృశులు అంటే మానసికంగా కల్పించుకున్నటువంటి రాజ్యంలో ఉన్నట్లుగానే ఉన్నారు. మరికొందరు వ్యవహారంతో కూడి ఉన్నప్పటికీ ఇంద్రియాల చేత వారు గ్రహించకపోవడం చేత నిత్యము కూడా ఇంద్రియాలు లేకపోవడం చేత వారు నిత్యము కూడా పిశాచాలులాగానే కనబడుతూ ఉన్నారు. కొన్ని లోకాలైతే కేవలము మట్టితో నిండిపోయి ఉన్నది, కొన్ని ఘనత్వ శూన్యాలై వర్తిస్తూ ఉన్నవి. అలాగే కొన్ని అయితే పూర్తి నీటితో నిండిపోయి ఉన్నవి, కొన్ని అయితే అగ్నితో నిండిపోయి ఉన్నవి, కొన్ని కేవలం వాయుమయ అంటే గాలితో నిండిపోయి కనబడుతూ ఉన్నవి. ఇంకా కొన్ని సర్వకార్య సమర్థములైనటువంటి సర్వ వస్తువులతో కూడా కూడి ఉన్నవి. కాబట్టి జగంతి వ్యోమ రూపాణి బతతత్ర కచంతిఖే. కాబట్టి ఓ రామ, ఆశ్చర్యం ఏమిటంటే చిదాకాశమును చిదాకాశ రూపములే అయినటువంటి అనేక జగాలు కనబడుతూ ఉన్నవి. అంటే రాతి యందు కప్పలలాగానే భూమి యందు కీటకాలలాగానే కేవలము పృథ్వీమయములైన కేవలము భూమితో మట్టితో నిండిపోయినటువంటి కొన్ని లోకముల యందు జీవులు వసిస్తూ ఉన్నారు. అలాగే జలములతో నిండిపోయిన ఇతర లోకాల యందు పృథివీ వనపర్వతాల యందు కూడా నీళ్లల్లో ఉన్నటువంటి పెద్ద చేపలలాగానే జీవులు నిత్యము సంచరిస్తూ ఉన్నారు. ఆ విధంగా జలాదిరహితాలై కేవలము అగ్నితో నిండిపోయినటువంటి కొన్ని లోకాల యందైతే అగ్నితో నిండిపోయినటువంటి జీవులు ఎలాగంటే అలాత చక్రములాగానే అంటే కొరివితో నిండినటువంటి చక్రము తిప్పుతూ ఉంటే ఎలా అలాత చక్రము కొరివిలాగా చక్రములాగా కనబడుతూ ఉన్నారు. ఆ రీతిగానే ఇతర భూతాలు లేక కేవలము వాయువు నిండిపోయినటువంటి లోకాల యందైతే వాయువుతో నిండిపోయిన జీవులు ఎలాగంటే వాతరోగ వాయువులాగానే సంచరిస్తూ ఉన్నారు. అలాగే కేవలము ఆకాశముతో నిండిపోయినటువంటి లోకాల యందైతే ఆకాశమాత్ర దేహదారులైనటువంటి జీవులు దర్శనము మొదలైన వ్యవహారాలను చేస్తూ ఉన్నారు. కాబట్టి రామ, చిదాకాశమున కల్పించబడినటువంటి దిక్కులయందు అంతటా కూడా పరిభ్రమిస్తూ ఉన్నవి, పాతాళము అని అనబడుచూ ఉన్నవి, ఆకాశమునకు ఎగయుచూ ఉన్నవి, అనేక విభ్రమాలకు స్థానభూతమైనవి, చైతన్యము అనేటువంటి సముద్రం యొక్క వచ్చిపోయేటువంటి బుడగలలాగానే చెంచల బుద్బుదహల వంటివి అగు ఈ అనేక బ్రహ్మాండాలు యందు నేను గాంచనిది ఏది ఉన్నది అంటే సర్వజ్ఞుడు సాక్షియు అవడము చేత సర్వము గాంచెను అనే కదా చెప్పడం అని చెబుతూ ఈ నిర్వాణ ప్రకరణమున ఉత్తరార్ధమున పాషాణోపాఖ్యము అనేటువంటి దాని యందు జగజ్జాల వర్ణనను గురించి తెలియజేస్తూ ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు.
ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.